వారి తలల మీద నేను నిత్యానందాన్ని కుమ్మరించడానికి కారణం ఏంటంటే, అక్కడ చక్కటి మాట అంటాడు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అక్కడ చెప్పండి అక్కడ భూతద్దం పెట్టి వెతికిన, విన్నారా? భూతద్దం పెట్టి వెతికిన ఆ ఇంటిలో క్రూర జంతువులు కనబడో. దైవజనమా, ఈరోజు మనిషిలో మానవత్వం మాయమైపోయి మనిషిలో ఒక తెలియని క్రూరత్వం, రాక్షసత్వం మానవాళిని ఏలుబడి చేస్తావు. రోజు పేపర్లో మీరు చూస్తూ ఉంటారు, మనిషి అనేవాడు మాయమైపోయాడమ్మా, మానవత్వం మాయమైపోయిందమ్మా, మానవత్వం మంటగలిసిపోయిందమ్మా, మానవ మృగాలు. ఈ వార్త రోజు పేపర్లో చూస్తున్నాం కదా. రోజు రోజుకు మనిషిలో క్రూరత్వపు స్వభావాలు వస్తున్నాయి. అయ్యా, ఒక మాట, మనిషిలో క్రూరత్వపు స్వభావాలు రావటానికి కారణం ఏంటో తెలుసా? పాపం ఎవరిలో ఉంటుందో, పాపపు మనస్తత్వం ఎవరిలో ఉంటుందో, పాపం చేసే గుణం ఎవరిలో ఉంటుందో, పాపం చేసే ప్రతి వ్యక్తి క్రూరత్వం కలిగిన వాడిగా ఉంటాడు. నా భార్య ఆ మమకారం ఉండదు, నా కడుపున పుట్టిన పిల్లలు ఆ మమకారం ఉండదు, నన్ను పెంచి పెద్ద చేసిన తండ్రి ఆ గౌరవం ఉండదు, అయ్యో దేవుని వాక్యాన్ని బోధించే దైవ సేవకుడు ఆ మనసు ఉండదు. పాపం ఎవరిలో ఉంటుందో, పాపం కలిగిన ప్రతి మనుష్యుడు ఒక క్రూరత్వం కలిగిన వాడిగా మిగిలిపోతాడు. అది 10వ తరగతి చదువుతున్నాడట. స్కూల్ నుంచి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక, అమ్మా మీ బాబు దారి తప్పాడు, కొంచెం హెచ్చరించండి. అయ్యా, దారి తప్పాడా? ఏం చేశాడయ్యా మా బాబు? మీ బాబు 10వ తరగతిలో ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. చూడు నీ కొడుకు చేసిన ఘనకార్యం. వాడి వయసు ఎంత? 10. వాడి వయసు ఎంత? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లో ప్రేమాద్వామని లవ్ లెటర్లు రాశాడు. ఇది నీ కొడుకు చేసిన ఘాతకం. ఆ తల్లి లెటర్ తీసుకుంది, వెక్కి వెక్కి ఏడ్చింది. కొడుకు కాళ్ళు చేతులు పట్టుకుంది, నాన్న బుద్ధిగా చదువుకోరా, మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలీదా? ఒక్కడి కష్టంతో ఒక్కడు రెక్కల ముక్కలు చేసుకొని మనందరినీ పోషిస్తున్నాడు రా, దారి తప్పకరా నాయనా అని తల్లి బుద్ధి మాటలు చెప్పి హెచ్చరించింది. ఈ మాటలు వీడు వాడి స్నేహితుడికి చెప్పాడట, రేయ్ మన స్వేచ్ఛగా బ్రతకాలంటే మీ అమ్మ బ్రతకూడదు, మీ అమ్మను కనుక చంపేస్తే మనం స్వేచ్ఛగా బ్రతకొచ్చురా. ముంబైలో డాన్స్ ఉంటారట, నేను అప్పుడప్పుడు వీడియోలు చూస్తాను. మన ఇద్దరం ముంబై వెళ్ళి ఈ తరపు దావూద్ ఇబ్రహీం లాగా తయారైపోదాం, డానులాగా తయారైపోదామని క్రికెట్ ఆట ఆడేటప్పుడు స్నేహితుడు చెప్పాడట. ఓహో, నేను స్వేచ్ఛగా బ్రతకాలంటే, నేను ఎలా తిరగాలనుకుంటే అలా తిరగాలనుకుంటే మా అమ్మ బ్రతికుండకూడదు, నేను ఒక డాన్గా తయారవ్వాలంటే మా అమ్మ బ్రతికుండకూడదు. ఏం చేయాలి? 16 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లిని చంపటానికి ఈ కొడుకు ప్లాన్ చేశాడు. అరే ప్లాన్ చేయటం కాదు సుమి, వాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. తల్లి ఏదో ఫంక్షన్ నిమిత్తం వెళ్ళింది. ఉదయం తల్లికి ఫోన్ చేశాడు, అమ్మా భయంకరమైన ఆకలి అవుతుందమ్మా, వచ్చి అన్నం పెట్టమ్మా, నీ ఫంక్షన్ తర్వాత కొంచెం ఒక ముద్ద అన్నం ఉండమ్మా అని ఫంక్షన్లో ఉన్న తల్లికి ఫోన్ చేస్తే, ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూడండి, ఆ పేగు బంధం ఎంత గొప్పదో చూడండి, ఆ కన్న మమకారం ఎంత గొప్పదో చూడండి. తను ఫంక్షన్కి వెళ్ళిన సంగతి మర్చిపోయి వాటిని విడిచిపెట్టి నా బిడ్డ ఆకలి అంటున్నాడు, వాడికి ఒక ముద్ద అన్నం వండి పెట్టాలని చెప్పి పరుగు పరుగున ఇంటికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళి చేతులు కడుక్కొని కిచెన్లోకి వెళ్దామని వాష్రూమ్కి వెళ్తుంది. ఆ వాష్రూమ్లో వీడి స్నేహితుడు ఉన్నాడు. వెనక నుంచి ఆ తల్లి మెడ పట్టుకున్నాడు. కొడుకు రానే వచ్చాడు, 2 కాళ్ళు లాగి కింద పడేశాడు. కత్తి తీసుకొని 16 సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసిన తల్లిని కసా పొడిచి కొడుకే తల్లిని చంపేశాడు. అయ్యా, నేను మీతో ఒక మాట అంట, మీరేమనుకుంటారంటే, ఛీ ఆ కొడుకు ఎంత దుర్మార్గుడో కదా. ఆ కొడుకు దుర్మార్గుడు నిజమే. నేను అనే మాట, పాపం అంత భయంకరమైంది.
కొడుకు భయంకరుడు అంటున్నాం. ఆ కొడుకునంత భయంకరుడిగా మార్చిందేదో తెలుసా? ఒక మనిషి తన బ్రతుకులో ఏ పాపపు ఊపిలో కూరుకుపోయినా పాపం కలిగిన ప్రతి వాడు క్రూరుడుగా మారిపోతాడు. ఇది ఈ మధ్య వైజాగ్లో వారం రోజుల క్రితం జరిగింది. 3 నెలల క్రితం మేము ఉండే హైదరాబాద్లో, ఇందాక చెప్పే కదా షాపూర్ అనే ప్రాంతంలో 10వ తరగతి చదివే అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో నల్గొండ అబ్బాయితో పరిచయం అట. ఆ అబ్బాయిని ప్రేమించిందట. అయిలారా వినండి. అసలు నేనంట 10వ తరగతి చదివే పిల్లలకి ఫోన్ ఎందుకు? 10వ తరగతి చదివే పిల్లలకి ఫేస్బుక్లు ఎందుకు? చదువుకునే పిల్లలకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు? వాట్సాప్ ఎందుకు? ఈ ఫోన్తో ఆడుకోవటం ఎందుకు? సెల్ నీ బ్రతుకున్నకు సెల్గా మారిపోద్ది, చెరసాల జైలుగా మారిపోద్ది. ఎంతోమంది యవ్వన బిడ్డల జీవితాలను ఈరోజు చిదిమేస్తుంది. సెల్ ఫోన్ వ్యవస్థ మానవ బ్రతుకులను నాశనం చేస్తుందని వేదనతో ఈ రాత్రి మాట చెప్తున్నాను. ఇంటర్మీడియట్ కనీసం ఇంటర్మీడియట్ కూడా 10వ తరగతిలో ఇన్స్టాగ్రామ్లో ప్రేమంట, నేను పెళ్లి చేసుకుంటాను అంటదట. తల్లి మందలించింది. అమ్మాయి విన్నట్టుగానే వింది. వాడికి ఫోన్ చేసింది. పాపం ఆ రోజు ఆ పిచ్చి తల్లి పొద్దున్నే లేచి తను ఆరాధించే ఇష్టదైవానికి 2 చేతులు ఎత్తి పూజ చేసుకుంటుందట. పాపం, నా కూతురు మనసు మార్చయ్యా, నాకు 2 కూతురులేనయ్యా, 2 ఆడబిడ్డలేనయ్యా, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వయ్యని తాను నమ్ముకున్న తన ఇష్టదైవానికి ప్రార్థన చేసుకుంటుంది. కూతురు వెనక నుండి రానే వచ్చింది. ప్రియుడు వెనక నుండి రానే వచ్చాడు. కూతురు వెంటనే ముఖం మీద దుప్పటి ముసుకేసి తల్లి మెడ అలా పట్టుకుందో లేదో, వీడున్నాడు చూసారా, గొంతు నులిమి చంపాడట. ఈ చచ్చిపోయిందిలే అని వదిలేసి వెళ్ళిపోతా ఉంటే కన్న కూతురు ఏం చేసిందో తెలుసా? సుత్తి తీసుకొని, మన గోడలకు మేకులు కొడతాం చూసారా, అలాంటి సుత్తి తీసుకొని కన్న కూతురు అదిగో చూడండి, కన్న కూతురు 16 సంవత్సరాలు పెంచి 9 మాసాలు మోసి తన రక్తాన్ని పాల రూపంలో మార్చి త్రాపించి పెద్ద చేసిన తల్లిని ఆ ఎనప సుత్తితో పెట కొట్టి తలను ఖైమా చేసినట్టు చేసిందట. సహజంగా మనం ఏమంటామంటే, ఎంత దుర్మార్గురాలు, ఎంత క్రూరురాలు. అమ్మాయి క్రూరాలు అంటున్నాం నిజమే, కానీ అమ్మాయిని అంత క్రూరత్వంగా మార్చింది ఏదో తెలుసా? పాపం. అయిలారా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అక్రమ సంబంధాలనే పాపంలో పడిపోయారేమో, వ్యభిచారం అనే పాపంలో పడిపోయారేమో, త్రాగుడనే పాపంలో పడిపోయారేమో, సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ అనే పాపంలో పడిపోయారేమో, తెలియని రహస్య పాపంలో పడిపోయారేమో. పాపంలో పడిపోయిన ఏ వ్యక్తి అయినా వాడు క్రూరుడుగా మారిపోతాడు. నా కూతురు మమకారం ఉండదు, నా భార్య ఆప్యాయత ఉండదు, అయ్యో ఏదో కుటుంబ వ్యవస్థ కట్టుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉండవు. కారణం ఏంటో తెలుసా? క్రూరత్వం. ఒకవేళ ఓ శుభవార్త, నీ హృదయం రాయిలాగా కఠినమై ఒక క్రూరత్వం కలిగిన తోడేలుగా ఒకవేళ నీ మనస్తత్వం మారితే, నేను ప్రకటించిన నా యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఈ 4 రోజులు దేవుని వాక్యం అనే సుత్తి తీసుకొని నీ రాతి హృదయాన్ని బ్రద్దలు చేసి, నీ రాతి హృదయాన్ని ఈ 4 రోజులు మాంసపు ముద్దగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఒకప్పుడు ఎంత క్రూరురాలివో, సింహం లాంటి క్రూరత్వంతో కూడుకున్న నీ స్వభావాన్ని గొర్రెపిల్లలాగా సాత్వికమైనదిగా మార్చగలిగిన వాడు ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. క్రూరత్వం కలిగిన స్వభావాన్ని, మానవత్వాన్ని మరిచి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఆ రాతి హృదయాలను బ్రద్దలు చేసి తోడేలు లాంటి స్వభావం కలిగిన వ్యక్తులను గొర్రెపిల్ల లాంటి సాత్వికుడిగా నా దేవుడు మార్చగలడు. హల్లెలూయా.